సో నెక్స్ట్ శారీ బ్లౌజ్ అనేది ఒకసారి చూడండి. ఇది వచ్చేసి గోల్డ్ అండ్ థిక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వర్క్ వేయించుకున్నారు. ఒకసారి చూసేయండి. సేమ్ మొత్తం హ్యాండ్కి అయితే కానీ బాడీ పార్ట్ మొత్తం ఎక్కడ అసలు ఖాళీ స్పేస్ అనేది లేదు. ఫుల్ వర్క్ అయితే వేయించారు. ఒకసారి దీన్ని ఫ్రంట్ కూడా సేమ్ ఇదే ఏదైతే ఈ డిజైన్ ఉందో అదే అయితే కంటిన్యూ చేశారు. సో ఎంత పెట్టేయచ్చో పిన్ ఇది? ఇది తక్కువ పడింది. ఇది చార్మినార్లో వేయించాం. చార్మినార్ దగ్గర 2000 పడింది. ఓకే, చాలా ఎండ్ వేసారు 2000కి. ఎన్ని ఇయర్స్ అయింది? అవి ఉండొచ్చు, నాకు మా పెళ్ళికి ముందే ఇచ్చుంటు కదా. 8 years బ్యాక్. ఓకే, అది కూడా 8 years బ్యాక్ అనమాట. సో దీని శారీ చూసేద్దాం ఒకసారి. సారీ బ్లౌజ్ అది కాదా? అదే కానీ సారీలో బ్లౌజ్ వేపిస్తే అది పాడైపోతే మళ్ళీ. ఓకే, సో శారీలో బ్లౌజ్ వేయించారు ఫస్ట్. సో అది వర్క్ పాడైపోయిందని మళ్ళీ ఇంకో బ్లౌజ్ హాఫ్ పట్టు ముక్క తీసుకుని దానికైతే వర్క్ వేయించుకున్నారు. సో ఇది శారీ అనమాట. ఒకసారి శారీ కొంగు చూద్దాం ఎలా వచ్చిందని. ఒకసారి ఈ కొంగు అయితే చూసేయండి. చూడండి కొంగు ఇక్కడ ఇచ్చింది. ఈ ఫ్లవర్స్ కాంబినేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడేం పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఈ డిజైన్ అయితే ఇక్కడ ఇచ్చారు ఈ కొంగు మొత్తం. సో రిమైనింగ్ శారీ మొత్తం పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి ఫుల్ డిజైన్ వర్క్ అయితే వచ్చింది. ఎక్కడ స్పేస్ కూడా లేకుండా నీట్గా. ఈ బార్డర్ వచ్చేసి గోల్డ్ ఇచ్చేసి ఫ్లవర్ జస్ట్ డిజైన్ లాగా ఇచ్చేసారు. సేమ్ అక్కడ డిజైన్ కూడా అంతే ఇచ్చారు, బార్డర్ డిజైన్. ఎంత పడింది పిన్ని ఇది? ఇది 75 పడింది. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7500 పడింది. ఎక్కడ తీసుకున్నా? హైదరాబాద్లోనేనా? హైదరాబాద్లోనే జేసీ బ్రదర్సా? ఎక్కడ? హౌసింగ్ కుకుట్పల్లి. ఓకే, సో ఇది జేసీ బ్రదర్స్లో తీసుకున్నారు 8 years బ్యాక్. ఓకే, ఇది కూడా పిన్ని వాళ్ళ గృహప్రవేశానికి తీసుకున్నారంట. సో నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ శారీ బ్లౌజ్ వచ్చేస్తే ఒకసారి చూడండి. బ్లౌజ్ వర్క్ అయితే మరీ హెవీగా కాకుండా సింపుల్గా నెక్కి ఇచ్చేసి మధ్య మధ్య చిన్న చిన్న బోటీస్ టైప్లో ఇచ్చేసారు. సో హ్యాండ్ డిజైన్ వచ్చేస్తే ఒకసారి చూడండి. హ్యాండ్ డిజైన్ మిడిల్లో ఒక సర్కిల్ లాగా ఇచ్చేసి దాని చుట్టూ డిజైన్స్ ఇచ్చేసారు. సేమ్ ఇక్కడ ఏదైతే నెక్కు డిజైన్ ఉంది కదా అదే డిజైన్ ఇక్కడ హ్యాండ్ కింద అయితే కన్యూ చేశారు. ఒకసారి చూసండి. ఎంత పడింది పిన్ అప్పుడు? ఇది 2000 పడింది. సో దీని వరకు కాస్ట్ వచ్చేసి 2000 పడింది అనమాట. కానీ బ్లౌజ్ కొంచెం ఇది పిగిలిపోయింది, అందుకే పిన్ని పక్కన పెట్టేసి దానికి వేరే బ్లౌజ్ కాంబినేషన్ అయితే చూస్తుంది. సో దాని శారీ అయితే చూద్దాం ఒకసారి. అది తీసుకుని 4 years అయినా బ్లౌజ్ మరి ఎందుకు ఖరాబ్ అయిపోయింది అనమాట. సో జాగ్రత్తగా చూసుకోండి బ్లౌజెస్. సో ఈ కలర్ కాంబినేషన్ వచ్చేస్తే ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్. సో దీన్ని కొంగు చూద్దాం ఒకసారి. ఇలా తిప్పేసాం. సో ఒకసారి కొంగు డిజైన్ చూడండి. కింద వచ్చేసి గోల్డ్ కలర్ ప్లెయిన్ వచ్చేసింది. ఇక్కడ డిజైన్ అయితే ఏమి లేదు, ప్లెయిన్ ఇచ్చేసాడు. ఇక్కడ చిన్న ఫ్లవర్స్ డిజైన్ టైప్లో ఇచ్చేసారు చూడండి. లోపల మొత్తం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు చూడండి. ఆరెంజ్ ఇచ్చి మధ్య మధ్య ఫ్లవర్స్ ఇచ్చారు. అలాగే మనకు పికాక్స్ డిజైన్ కూడా వచ్చింది. అలాగే గోల్డ్ బోటిక్స్ లైన్గా అయితే ఎక్కడ గ్యాప్ ఎక్కడ లేకుండా లైన్గా అయితే అవి ఇచ్చేసారు చిన్న చిన్న బోటీస్ టైప్లో. శారీ మొత్తం ఇదే వచ్చేసింది అనమాట. ఎంత పడింది పిన్ ఇది? ఇది 55 పడింది. సో దీని శారీ కాస్ట్ వచ్చేసి 5500 అనమాట. కేపీహెచ్పిలో తీసుకున్నారు. ఎక్కడ కేపీహెచ్పిలో? ఏ షాపు? అమీర్పేట వరమహాలక్ష్మి. సారీ, కేపీహెచ్పి కదండి, అమీర్పేటలో వరమహాలక్ష్మి షాప్లో తీసుకున్నారంట. ఒకసారి మేము చెప్పే కాస్ట్లు అవి రీజనబుల్గా కాదా నాకైతే కామెంట్ చేయండి, మీకు తెలిస్తే ఏమైనా. నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ శారీ చూడండి. ఇది యాక్చువల్లీ దాని బ్లౌజ్ పాడైపోయిందని వేరే హాఫ్ పట్టు మొక్క తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాడు. చిన్న చిన్న బోటీస్ వచ్చి. సో ప్రతిదానికి వర్క్ ఎందుకని హెవీగా. సో నార్మల్గా తీసుకొని జస్ట్ ఈ గోల్డ్ పైపింగ్తో అయితే బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నారు. ఒకసారి చూడండి. స్టిచ్చింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో దీని శారీ అయితే ఒకసారి చూసేద్దాం.
ఇది వచ్చేసి మనకు బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇది కొంగు, మనకు కొంగు డిజైన్ వచ్చింది. ఒకసారి ఇలా చూపించండి, మధ్యలో పట్టుకో. చూడండి, ఇదైతే కొంగు పార్ట్ అనమాట. ఇక్కడ పాట్స్ లాగా మనకి చాలా అంటే చాలా పాట్స్ వచ్చేసి దాని మీద దాని నుంచి ఫ్లవర్స్ అయితే బయటకు వచ్చాయి. ఇక్కడ చూడండి సిల్వర్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో బార్డర్ వచ్చేసేసి బ్లూ, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ సేమ్ వీటికైతే థ్రెడ్స్ వస్తే ముళ్ళు అయితే ఇచ్చుకున్నారు. సో రిమైనింగ్ శారీ వచ్చేసి మొత్తం ఈ పింక్ అండ్ బ్లూ, రెడ్ కలర్ కాంబినేషన్ అయితే విత్ పికాక్స్ అయితే వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. ఎంత పడింది పిన్ ఇది? 4500. ఎన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నావు? 5 ఇయర్స్ బ్యాక్. ఓకే, 5 ఇయర్స్ బ్యాక్ మనకు 4500 పడింది అనమాట ఈ సారీ. ఎక్కడ తీసుకున్నావు? ఓకే, మన అదే ఇంటి దగ్గరకు వచ్చి అమ్ముతారు కదా, సో వాళ్ళ దగ్గర అయితే ఈ శారీ తీసుకున్నారు. సో నెక్స్ట్ శారీ బ్లౌజ్ వర్క్ అయితే చూద్దాం, ఒకసారి చూసేయండి. ఈ గ్రీన్ విత్ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే వర్క్ వేసేసారు. ఇక చూసారు ఈ కాంబినేషన్ ఎలాగ వచ్చింది, ఫ్లవర్ లాగా వేసేసారు. చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ వల్ల బాగా హైలైట్ కొడుతుంది. సేమ్ ఇక్కడ ఏదైతే ఫ్లవర్ వేసారో అదే ఫ్లవర్ ఇక్కడ కంటిన్యూగా హ్యాండ్కి అయితే వేసేసారు. ఇవి కొంచెం షార్ట్ హ్యాండ్స్ అనమాట, లెంత్ హ్యాండ్స్ అయితే కాదు. సో ఫ్రంట్ కూడా సేమ్ ఏ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూగా ఫ్రంట్ సైడ్ కూడా వేసేసారు. ఎంత తీసుకున్నారు పిన్ని వర్క్కి? అది 1500. ఓకే, ఇదైతే కొంచెం తక్కువలో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఉన్న బ్లౌజ్ అన్నిటికంటే. ఇది కూడా 10 ఇయర్స్ బ్యాక్. ఓకే, సో ఆ బ్లౌజ్ కూడా 10 ఇయర్స్ బ్యాక్ బ్లౌజ్ అనమాట. సో శారీ చూసేయండి. శారీ వచ్చేసి పింక్ విత్ గ్రీన్, ఇదే పళ్ళు. ఓకే, సో ఇది వచ్చేసి పళ్ళు అనమాట. శారీ వచ్చేసి గ్రీన్ కలర్, థిక్ గ్రీన్ విత్ మెరూన్ థ్రెడ్స్ అనమాట. సో మనకు అంత థిక్ అని కనిపించట్లేదు, సో మెరూన్ వచ్చేసరికి. సో ఇది కొంగు అయితే ఒకసారి చూసేయండి. ఫుల్ పింక్ కలర్ అనమాట. పింక్ విత్ చిన్న చిన్న లీవ్స్ లాగా ఇచ్చారు, చూసారా చిన్న చిన్న లీవ్స్ ఉన్నాయి. విత్ గోల్డ్ థ్రెడ్ అయితే ఇచ్చేసారు. సో బార్డర్ వచ్చేసేసి ప్లెయిన్ పింక్ ఇచ్చారు. అక్కడ పైన బార్డర్ వచ్చేసేసి మనకి బ్లూ అయితే ఇచ్చేసారు. సో లోపల శారీ వచ్చేసి చూసారు కదా, సేమ్ ఇదే మొత్తం గ్రీన్ ఇచ్చారు. దీంట్లో చిన్న చిన్న లీవ్స్ మనకు వచ్చేసి మెరూన్ కలర్ థ్రెడ్తో లీవ్స్ అయితే ఇచ్చేసారు. శారీ మొత్తం ఇదే కంటిన్యూ అవుద్ది అనమాట. ఒకసారి చూసండి. నాకు తెలిసి మీకు మెరూన్ కలర్లో నాకు కనిపిస్తుంది వీడియోలో, కానీ ఇది యాక్చువల్లీ గ్రీన్ అనమాట. గ్రీన్ మెరూన్ కలర్ లీవ్స్ థ్రెడ్ లాగా ఇచ్చేసారు. సో ఎంత పడింది దీని కాస్ట్ పిన్ని? ఇది 5000 పడింది. సో దీని కాస్ట్ కూడా వచ్చేసి 5000 అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే శారీస్ అన్నీ కొంచెం హై కాస్ట్ అనమాట, 15,000-20,000 అలా ఉండిద్ది. ఒకసారి చూడండి. సో నెక్స్ట్ శారీ బ్లౌజ్ డిజైన్ అయితే ఒకసారి చూసేయండి. బ్లూ విత్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఒకసారి డిజైన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది డిజైన్ వచ్చేసి. హ్యాండ్స్ కొంచెం యూనిక్గా అనిపిస్తున్నాయి అండ్ గోల్డ్ కలర్ ఇచ్చేసారు కదా, సో వర్క్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా దీని మీదే వీళ్ళు గోల్డ్ కలర్ కాంబినేషన్ విత్ సేమ్ యూనిక్ ప్యాటర్న్ అయితే డిజైన్గా వేసేసారు. ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ కాదనమాట, వేరే హాఫ్ పట్టు ముక్క తీసుకొని వేరే బ్లౌజ్ ఇచ్చి ఈ హ్యాండ్స్ మాత్రం దాంట్లో ఈ కంటిన్యూషన్ హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నారు. ఎందుకంటే డిజైన్ ఉంది కదా, సో డిజైన్ వేస్ట్గా ఉండడం కోసం హ్యాండ్స్ అయితే అదే వర్క్ పెట్టించుకున్నారు. బట్ ఈ క్లాత్ మాత్రం హాఫ్ పట్టి క్లాత్ని డిజైన్ చేయించుకున్నారు. ఎంత పడింది నీ వర్క్? 3,500 పడింది. దీని వర్క్ వచ్చేసి మనకి 3,500 పడింది. ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఇది 3 ఇయర్స్ బ్యాక్. 3 ఇయర్స్ బ్యాక్. ఓకే, మా పెళ్ళి అయినాక అనమాట. పెళ్లి రోజు తీసుకున్నావా? పండగ? మా పండగ మా ఊర్లో అదే పండగకు ప్రతి సంవత్సరం పట్టు సారీస్ కొంటాము కదా. ఓకే, సో నెక్స్ట్ శారీ అయితే చూసేయండి. శారీ వచ్చేసి మనకి బ్లూ, గ్రీన్ అండ్ అదే కలర్. సో ఈ శారీ ఒకసారి కొంగు అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కొంచెం ప్లెయిన్ ఇచ్చేసి మిగతా మొత్తం అయితే డిజైన్ ఇచ్చాడు. ఇక్కడ చూసారు ఈ ఫ్లవర్ డిజైన్ ఎలాగుంది. ఓకే, చూడండి ఒకసారి డిజైన్. ఇది వచ్చేసి బార్డర్ అనమాట. చూడండి చాలా బిగ్ బార్డర్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూడండి.
సో దీని శారీ వచ్చేసి రిమైనింగ్ మొత్తం ఈ టైప్లో అయితే డిజైన్ ఇచ్చేసారు. బాగా ఫుల్ డిజైన్ అయితే వచ్చింది. విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఇచ్చాడు. సేమ్ బార్డర్ మాత్రం సేమ్ మొత్తం ఇదే బార్డర్ అయితే కంటిన్యూగా ఇచ్చేసారు. ఎంత పడింది పిన్ని ఇది? ఇది 16,000. సో దీని కాస్ట్ వచ్చేసి 16,000 అనమాట. ఇది వాళ్ళ ఊర్లో పండగ, ప్రతి ఇయర్ పండగ చేస్తారు. సో నెక్స్ట్ శారీ బ్లౌజ్ డిజైన్ అయితే ఒకసారి చూసేయండి వర్క్ అయితే ఎలాగుంది ఏంటి అని. సో మరీ అంత హెవీ అంటే వేసారు, అది కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చాయి. సో కొంచెం హెవీగా అనిపిస్తుంది, చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది. సో బ్లూ అండ్ గోల్డ్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే విత్ సిల్వర్ ఫ్లవర్స్ లాగా అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు వీళ్ళ వర్క్ అనేది. సో ఇది సెపరేట్ సేమ్ శారీలో బ్లౌజ్ కాకుండా సపరేట్ హాఫ్ పట్టు తీసుకుని వర్క్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మనకు శారీలో వచ్చే బ్లౌజ్ మీద వర్క్ అయితే నిలబడదు అనమాట. సో హ్యాండ్కి వచ్చేసేసి ఎట్లా అది బార్డర్ వచ్చేసింది కదా, సో వేస్ట్ అవడం ఎందుకని అదే బార్డర్ తీసుకొని హ్యాండ్కి అయితే వేసేసారు. ఈ కింద వచ్చేసి జస్ట్ థ్రెడ్ వర్క్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. చూడండి ఇక్కడ చూడండి, ఎలిఫెంట్స్ పికాక్స్ డిజైన్ అయితే వచ్చింది బార్డర్కి వచ్చేసి. అయితే తీసుకున్నారు పిన్ని, సింపుల్గా ఉంది కదా బ్లౌజ్ వర్క్ డిజైన్. 3,000 తీసుకున్నాను. ఓన్లీ బ్యాకే కదా, బ్యాకే 3. చూడండి ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ నెక్కే అనమాట. హ్యాండ్స్ కూడా ఏం వేయలేదు కదా, అయినా 3,000 పడింది వర్క్ వచ్చేసేసి. సో ఇది రీజనబుల్లా కాదా అని మీరు అయితే కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. సో దీని శారీ అయితే చూద్దాం ఒకసారి. ఇది పెళ్లి రోజు తీసుకున్నాను అనుకుంటా కదా, ఎప్పుడు 2021 మా పెళ్ళైనాక. సో ఇదైతే మా పిన్ని పెళ్లి రోజుకి అయితే తీసుకున్నారు. సో ఇది వచ్చేసి మనకి కొంగు డిజైన్ తీయద్దులే, ఇదైతే కొంగు డిజైన్ అనమాట. చూడండి పికాక్స్ వచ్చాయి, గోల్డ్ కలర్ పికాక్స్ ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ ఇక్కడ చూడండి. చాలా అంటే చాలా బాగుంది డిజైన్ వచ్చేసి. వీటికైతే కుచ్చిళ్ళే ఇచ్చారు. చూడండి కుచ్చిళ్ళ డిజైన్ అంత హెవీ అయితే ఏం లేదు, ప్లెయిన్గా నార్మల్గా ఇచ్చారు. జస్ట్ వన్ డ్రాప్ ఇచ్చేసి దాని కింద థ్రెడ్ అయితే ఇచ్చేసారు. సో రిమైనింగ్ శారీ మొత్తం ఇదే కలర్ కాంబినేషన్ విత్ చిన్న చిన్న బోటీస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి ఇది అంచు చూడండి ఎలాగుందో. పికాక్స్ చూడండి, స్మాల్ స్మాల్ పికాక్స్ డిజైన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్ విత్ పెద్ద పెద్ద పికాక్ అయితే ఇక్కడ ఇచ్చాడు. సో రిమైనింగ్ హాఫ్ పార్ట్ అయితే ప్లెయిన్ డిజైన్స్ లైన్స్ డిజైన్ అయితే ఇచ్చారు. చూసేయండి ఎంత పడింది పిన్ని, ఇది 11,000 ఎంత అన్నావు కదా. సో దీని కాస్ట్ వచ్చేసి 11,000 అనమాట, ఒక 3 years బ్యాక్. సో నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే, సో నెక్స్ట్ శారీలో బ్లౌజ్ అయితే ఇదనమాట. యాక్చువల్ ఆ శారీ మా వైషు ఫంక్షన్ అప్పుడుది. సో తనకి అది పాప కట్టుకోదు కదా, అందుకని మా పిన్ని దీనికోసం బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకుంది. ఒకసారి వర్క్ అయితే చూడండి, సేమ్ ప్యాటర్న్, హ్యాండ్స్ కూడా సేమ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. ఎక్కడ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఇక చూపించాను కదా, ఇది చూడండి ఒకసారి బ్లాక్ అయిపోతుంది. సో నేను అదే చెప్పాను, ఇలాంటి పూసలు అయితే వేయించుకోవద్దు వర్క్కి. అవి చూడండి బ్లాక్ అయిపోతున్నాయి. నలిసి ఇది 4 years అయింది తీసుకుని, అప్పుడే బ్లాక్ అయిపోయాయి. సో ఇక చూడండి కట్ వర్క్ డిజైన్ అనమాట. ఇది చాలా ఓవరాల్గా పింక్ అండ్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్రంట్ కూడా అదే డిజైన్ కట్ వర్క్ డిజైన్ అయితే కంటిన్యూ చేసేసారు. ఎంత తీసుకున్నారు పిన్ని ఇది దీని వర్క్కి? 3,500 తీసుకున్నారు. సో వర్క్ డిజైన్ వచ్చేసి 3,500 పడింది మాకి. సో నెక్స్ట్ శారీ అయితే చూద్దాం ఎలాగుంది అని. ఎంత పడింది శారీ? 20,000. ఓకే, సో ఫంక్షన్ అప్పుడు మా అత్తయ్య వాళ్ళు పెట్టారనమాట పాపకి. సో 20,000 పడిందంట శారీ. చిన్నగా ఒకసారి దీని కొంగు డిజైన్ అయితే చూసేయండి. పైన వచ్చేసి పింక్ విత్ పికాక్స్ కలర్ కాంబినేషన్, ఇది మొత్తం గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు. చూడండి పెద్ద స్మాల్ ట్రీస్ లైక్ అలా కాంబినేషన్ ఇచ్చారు. ఒకసారి దీని కుచ్చులు చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్ పింక్ గ్రీన్ కదా, నాకైతే చాలా అంటే చాలా నచ్చేసాయి. కింద ఇక్కడ పూసలు అయితే వచ్చినాయి. సో చూడండి చాలా బాగుంది డిజైన్ వచ్చేసి. సో రిమైనింగ్ శారీ మొత్తం ఇదే ప్యాటర్న్ అనమాట. పికాక్స్ ఓవరాల్గా మొత్తం పికాక్స్ కలర్ కాంబినేషన్ చూసి గ్రీన్ అండ్ గోల్డ్ అనమాట. గ్రీన్ మీద గోల్డ్ పికాక్స్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది. సో బార్డర్ వచ్చేసి ఇది కూడా అంతే సేమ్ పింక్ మీద మనకు గోల్డ్ పికాక్ కాంబినేషన్ అయితే వచ్చేసారు. ఇక్కడ కింద వచ్చేసి లైన్స్ అయితే కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది. ఓవరాల్గా చీర అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసారి చెప్పాను కదా 20,000 పడింది అనమాట, ఒక 4 years బ్యాక్. చూడండి. సో నెక్స్ట్ శారీ చూద్దాం.
సో నెక్స్ట్ శారీ బ్లౌజ్ డిజైన్ అయితే చూద్దాం ఒకసారి చూడండి. ఇది కూడా వచ్చేసి థిక్ గ్రీన్ విత్ రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ డిజైన్ చూడండి. చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. చూడేసారా అలా సేమ్ మనకి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, సో ఆ కాంబినేషన్ అయితే ఇక్కడ చిన్న చిన్న బోటీస్ ఇచ్చాడు. ఇక్కడ చిన్న చిన్న గోల్డ్ పూసలు ఉన్నాయి కదా, అవైతే అక్కడ లైన్గా పెట్టేశారు, ఐ మీన్ కుట్టేశారు అనమాట థ్రెడ్తో. సో డిజైన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది యూనిక్గా. హ్యాండ్కి వచ్చే సేమ్ ఇది కూడా శారీ బ్లౌజ్ కాకుండా పక్కన హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేయించాము. సో హ్యాండ్ వచ్చేస్తే మన శారీలో బార్డర్ వచ్చింది కదా, సో వేస్ట్ చేయడం ఎందుకని దీన్ని అయితే వేసేసారు. ఇక్కడ చూడండి పికాక్స్ కాంబినేషన్ అయితే వచ్చేసింది శారీ మొత్తం. మధ్యలో ఒక ఫ్లవర్ అయితే ఇచ్చాడు చూడండి. సో సేమ్ ఫ్రంట్లో కూడా సేమ్ బ్యాక్స్ ఏమైతే ఉందో అదే వర్క్ అయితే ఇక్కడ కంటిన్యూగా వేసేసారు. దీని టాజిల్స్ చూసారా, చాలా కుండల్లాగా చాలా అంటే చాలా బాగున్నాయి. సో దీని శారీ చూద్దాం ఒకసారి. ఎంత పడింది పిన్ని వర్క్? ఇది వర్క్ 3,500 పడింది. 3,500 బాగుంది. ఎన్ని ఇయర్స్ బ్యాక్? 5 years బ్యాక్. 5 years బ్యాక్, ఓకే. సో దాని శారీ చూడండి ఒకసారి. థిక్ మెరూన్ కలర్ అన్నమాట. మెరూన్ కాదు, ఏమంటాం దాన్ని. సో ఈ శారీ కొంగు అయితే చూడండి ఒకసారి, డిజైన్ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి సేమ్ పికాక్స్ అయితే కంటిన్యూగా వచ్చేసాయి డిజైన్. ఇక్కడ చూసారా ఇవి కుచ్చిళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి, డిఫరెంట్గా వేసారు. ఒకసారి చూడండి ఎలా వేసారు ఏంటి అని. మధ్యలో పూస పెట్టేసి కింద థ్రెడ్ లోపల నుంచే తీసుకున్నారు. లోపల నుంచి తీసుకొని సెకండ్ టైం ఎక్కించేటప్పుడు పూస అయితే జాయిన్ చేసేసారు. చాలా బాగున్నాయి. సో ఈ బార్డర్ వచ్చేసి సేమ్ పికాక్స్ అయితే ఇక్కడైతే ఏదైతే ఉందో అదే కంటిన్యూగా పికాక్స్ ఇచ్చేసారు. మధ్యలో ప్లెయిన్ ఇచ్చేసి మళ్ళీ కింద పికాక్స్ కలర్ కాంబినేషన్ పికాక్స్ ఇచ్చేసి మధ్యలో ఫ్లవర్ అలాగా 1 లైన్ బై లైన్ ఇచ్చారు. సో ఇక శారీ విషయానికి వస్తే చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇంకా చూడంగానే చాలా నచ్చేస్తుంది నాకైతే. ఇంకా సేమ్ ఇక చిన్న చిన్న బోటీస్ ఉన్నాయి, అవి లైన్ బై లైన్ మొత్తం ఈ శారీ అయితే మొత్తం ఇచ్చేసాడు. పైన కూడా సేమ్ బార్డర్ అదే ఉంది, కింద ఇది ఏదైతే బార్డర్ ఉందో పైన కూడా అదే బార్డర్ అయితే కంటిన్యూ చేశాడు. ఎంత పడింది పిన్ని ఇది శారీ? 18,000. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 18,000 అనమాట. ఏదైనా రేటు పెట్టే కొద్దీ శారీ కూడా మనకు వర్త్ ఉండిద్ది అనమాట. చూడండి ఒకసారి. సో నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో నెక్స్ట్ బ్లౌజ్ ఒకసారి డిజైన్ అయితే చూసేయండి. మరీ హెవీగా అయితే లేదు, సింపుల్గా విత్ కట్ వర్క్ డిజైన్ అయితే వేయించుకున్నారు. యాక్చువల్లీ ఈ డిజైన్ ఈ మధ్య వేయించుకున్నారు. ఆ శారీ చూసారా, అది అంతకుముందు శారీ అనమాట. సో అది సంథింగ్ బ్లౌజ్ ఖరాబ్ అయిందని ఏమో తెలియదు. వేరే బ్లౌజ్కి అయితే హాఫ్ పట్టు ముక్క తీసుకొని ఈ వర్క్ అయితే చేయించుకున్నారు. చూడండి చిన్న చిన్న బోటీస్ వచ్చేసి. సో హ్యాండ్స్ కూడా సేమ్ అదే ఇక్కడ ఏదైతే వర్క్ ఉందో అదే డబల్ లేయర్ వర్క్ అయితే ఇక్కడ వేసేసారు. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. సేమ్ కట్ వర్క్ చూడడానికి చాలా బాగుండిద్ది. సో ఫ్రంట్ కూడా సేమ్ అదే డిజైన్ అయితే కంటిన్యూ చేసేసారు. ఒకసారి చూద్దాం. చూడండి సేమ్ ఫ్రంట్ కూడా సేమ్ అదే డిజైన్ అయితే ఇక్కడ కంటిన్యూగా వేసేసారు. మనకి ఎంత పడింది పిన్ని ఇది? 4,300 తీసుకున్నాడు. చూడండి అసలు ఈ డిజైన్ ఏమన్నా లేదు, కానీ 4,500 తీసుకున్నారంటే రీసెంట్గా ఇచ్చింది, అందుకే అంత కాస్ట్ పడింది. రిమైనింగ్ చూసినండి చాలా ఇయర్స్ బ్యాక్ కదా, సో తక్కువగానే హెవీ డిజైన్ వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే రీసెంట్గా కలిసి 1 month or 2 months బ్యాక్ ఇచ్చారు. సో ఇప్పుడు చాలా కాస్ట్ ఉన్నాయి కదా, అందుకే డిజైన్ చాలా సింపుల్గా ఉన్న కాస్ట్ అయితే చాలా హెవీగా తీసేసుకున్నారు. అది పాతదా? చూడండి ఇంతకు ముందు బ్లౌజ్ ఇదనమాట. నేను చెప్పాను కదా చూడండి మొత్తం బ్లాక్ అయిపోయే పూసలు. సో ఈ డిజైన్ నచ్చలేదని ఆ డిజైన్ అయితే వేయించుకున్నారు. ఇది అంతకుముందు ఆ చీరలోది చూడండి. మరీ ఇక్కడ హెవీగా అనిపించింది, అంత మంచిగా అనిపించలేదు, అందుకని వేరే బ్లౌజ్ తీసుకుని డిజైన్ అయితే చేయించుకున్నారు. ఇది ఎంత పడింది అప్పుడు? ఇది అప్పుడు 5,000 పడింది. సో అప్పుడు ఈ బ్లౌజ్ వచ్చి 5,000 పెట్టి వర్క్ వేయించుకున్నారు. సో ఇప్పుడు 500 పెట్టి 5,000 పెట్టి వర్క్ వేయించుకున్న అది చాలా లైట్గా వచ్చిందనమాట. డిజైన్ బాగుంది, కాకపోతే ఈ పూసలు వేయకుండా ఉంటే కొంచెం మంచిగా ఉండేది నాకు తెలిసి. సో దీని శారీ చూద్దాం ఒకసారి. శారీ వచ్చేసి మెరూన్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనమాట. యాక్చువల్లీ ఇది మెరూన్ కాదనమాట, రెడ్, మిరప రెడ్ ఉంటుంది కదా ఆ రెడ్ అనమాట. సో ఒకసారి పళ్ళు చూద్దాం, వచ్చేసి చూసేయండి. సో ఇది పళ్ళు డిజైన్ అనమాట. చూడండి ఒకసారి పళ్ళు డిజైన్ ఎలా ఉందో. ఇక్కడ పెద్ద పెద్ద
లీవ్స్ లాగా అయితే మనకి ఇచ్చారు. లోపల చిన్న చిన్న డిజైన్స్ అయితే ఇచ్చారు. ఇవి వచ్చేసి లీవ్స్, చిన్న చిన్న లీవ్స్ ఇచ్చారు. డిజైన్ మొత్తం ఇదే కంటిన్యూ చేశారు. కొంగు మొత్తం పైన ఏమో ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి మళ్ళీ ప్లెయిన్ కొంచెం ఇచ్చారు. సో ఇంకా శారీ విషయానికి వస్తే చూసారా, లోపల గోల్డ్, సిల్వర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ విత్ చిన్న చిన్న కొమ్మలు, లీవ్స్ ఇచ్చేసాడు. సో శారీ మొత్తం ఇదే కంటిన్యూ అవుతుంది. సో చూడండి, శారీ మొత్తం ఇదే కంటిన్యూ అవుతుంది అనమాట. ఎంత కాస్ట్ పడింది పిన్ని ఇది? ఇది 16,000. సో దీని కాస్ట్ వచ్చేసి 16,000 అనమాట. కంచిపట్టు. ఇది కంచు పట్టు శారీ అంట, నాకు కూడా తెలియదు. శారీస్ నేమ్స్ కట్టడం ఒకటే నాకు వచ్చు అనమాట. వీటి కాస్ట్లు అయితే నాకు ఐడియా లేదు. విత్ ఏమన్నా సో నెక్స్ట్ శారీ బ్లౌజ్ డిజైన్ అయితే చూద్దాం ఒకసారి. చూడండి, మ్యాక్సిమం అన్నీ ఇది కూడా కట్ వర్క్ అనమాట. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి లైట్ పింక్ అండ్ లైట్ లైట్ బ్లూయే కదా, లైట్ బ్లూ కలర్ కాంబినేషన్. వర్క్ చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా ఉంది కానీ చాలా బాగుంది. ఇదిగో సేమ్ హాఫ్ పట్టు తీసేసుకొని డిజైన్ అయితే వేయించుకున్నారు. ఈ సేమ్ ఇదైతే శారీలో వచ్చి బ్లౌజ్ అని అనమాట, హ్యాండ్కి వేసారు. సో ఇక్కడ ఏదైతే మన కట్ వర్క్ డిజైన్ వచ్చింది కదా, ఆ డిజైన్ ఇక్కడ హ్యాండ్స్కి అయితే ఇచ్చేసారనమాట, మరి ప్లెయిన్గా కాకుండా. సో ఫ్రంట్ కూడా సేమ్ కట్ వర్క్ డిజైన్ ఇచ్చి అదే డిజైన్ రన్నింగ్ అయితే ఇచ్చేసారు. బ్యాక్ ఏదైతే వేసారో ఫ్రంట్ కూడా అదే డిజైన్ అయితే కంటిన్యూ అయితే చేసేసారు. సో చూసేయండి, స్టిచ్చింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంత పడింది పిన్ని ఇది డిజైన్ వచ్చేసి? ఇది 4,000 తీసుకుంది. ఇది సింపుల్ 4,000 తీసుకున్నారా? ఈ మధ్య చేయించావా ఏంటి? 2 years బ్యాక్ 2 years బ్యాక్ అయినా మనకు వచ్చేసి 4,000 తీసుకున్నారంటే వర్క్ చేయడానికి. నా సజెషన్ ఏంటంటే ఎవరికైనా ఈ డిజైన్ కంటే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ బెటర్. 1000లో అయితే మనకు ఫుల్గా వేసేస్తారు. ఎవరైనా అంతకుముందు నా వీడియో చూసింటే ఒకసారి చూసేయండి, కంప్యూటర్ వర్క్ నా వీడియోలు అయితే ఉన్నాయి. సో ఇంకా శారీ విషయానికి వస్తే చూసారా, బేబీ పింక్ విత్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్. ఒకసారి మనం కొంగు చూద్దాం, ఒకసారి కొంగు చూసేయండి. ఇక్కడ గోల్డ్ వచ్చేసింది, రిమైనింగ్ మొత్తం గోల్డ్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. ఒకసారి సరే ఇది ఏమంటాం బార్డర్ చూసేయండి. ఈ బార్డర్ వచ్చేసి పీకాక్స్ కలర్ కాంబినేషన్. ఇక్కడ ప్లెయిన్ వచ్చేసింది. సేమ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి పీకాక్ విత్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూడండి. ఇది పెద్ద బార్డర్ అనమాట. సో దీని కుచ్చులు ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి డిజైన్ చూడండి. సో రిమైనింగ్ శారీ మొత్తం ఈ ఏదైతే మనకి కలర్ ఉంది కదా, సేమ్ అదే కాంబినేషన్ అయితే మొత్తం అయితే ఇచ్చేసారు. సేమ్ శారీ మొత్తం ఇదే కలర్ కాంబినేషన్, ఇదే డిజైన్ అనమాట. ఎక్కడ ఏ డిఫరెన్స్ లేదు. చూడండి, చిన్న చిన్న కొమ్మల టైప్లో ఇచ్చేసి మనకు లీవ్స్ అలా ఇచ్చేసారు. ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అనమాట లోపల విత్ లైట్ బేబీ కలర్. ఎంత పడింది ఇది కాస్ట్ వచ్చేసి? 21. నాకు తెలిసి మనం చూసిన శారీస్లో హైయెస్ట్ కాస్ట్ అనమాట, 21,000 అంట. 2 years బ్యాక్ తీసుకున్నారు ఇది. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దాం. సో నెక్స్ట్ శారీ బ్లౌజ్ అయితే చూసేయండి, పింక్ అండ్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్. ఒకసారి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. డిజైన్ అయితే సేమ్ నెక్కి ఏదైతే ఇచ్చారో అదే కింద కూడా వేసారు. చాలా అంటే చాలా బాగుంది డిజైన్. హ్యాండ్కి వచ్చేసి సేమ్ వాళ్ళు మనకి బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ అలాగే ఉంచేసి దాని కింద సేమ్ నెక్ డిజైన్ అయితే కంటిన్యూగా వేసేసారు ఇక్కడ. సో ఇక్కడ ట్యాజిల్ చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఫ్రంట్ కూడా సేమ్ అదే కట్ వర్క్తో ముందు డిజైన్ అయితే ఇచ్చేసారు చూడండి. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఎంత పడింది పిన్ని ఇది? 5,000 పడింది. సో దీని డిజైన్ వచ్చేసి 5,000 పడింది అనమాట. కానీ చాలా బాగుంది, ఓకే అనిపించింది నాకైతే 5,000, ఎందుకంటే కింద కూడా వేసారు కదా, చాలా బాగుంది. సో దీని శారీ చూద్దాం ఒకసారి. శారీ చూడండి, ఇది మల్టీ కలర్ కాంబినేషన్ అనిపిస్తుంది నాకైతే. కింద అయితే పింక్ విత్ గోల్డ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చాడు. సో రిమైనింగ్ మొత్తం మల్టిపుల్ కలర్స్ లాగా అనిపిస్తుంది. ఇది పట్టుకో, ఇది పట్టుకో. గ్రీన్ చూడండి ఒకసారి, దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి. ఎల్లో ఉంది, బ్లూ ఉంది, ఇంకా గ్రీన్ అండ్ లైట్ బ్రౌన్ కలర్, రెడ్, ఆరెంజ్, అన్ని కలర్ కాంబినేషన్ అయితే దీనిలో ఉంది శారీ. సో దీన్ని బార్డర్ వచ్చేసి చూడండి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసాడు.
పింక్ అండ్ గోల్డ్. చూడండి బార్డర్ అయితే ఫ్లవర్స్ ఇచ్చేసేసి మధ్యలో ప్లెయిన్ ఇచ్చేసి మళ్ళీ ఫ్లవర్స్ డిజైన్ అయితే కింద ఇచ్చాడు. ఇది కూడా బిగ్ బార్డర్ అనమాట, పెద్దగా ఉండిద్ది. సో దీని కుచ్చులు చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి కదా. మధ్యలో పూసలు వదిలేసి మళ్ళీ కుచ్చులు ఇచ్చి అలా లైన్ బై లైన్ అయితే ఇచ్చేసారు. ఎంత పడింది నీ కుచ్చులు వేయడానికి? ఇది 1000 అంత తీసుకున్నాను. ఓకే, సో కుర్చీలు వచ్చేసి 1000 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఎవరికైనా మీకు కుర్చీలు కావాలి అంటే నియర్ బై ఉన్న వాళ్ళు సో నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. చూడండి రిమైనింగ్ శారీ మొత్తం ఇదే అనమాట. టోటల్ శారీ ఇదే కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ డిజైన్ అయితే మనకైతే వచ్చేసింది. చూడండి మధ్యలో పెద్ద నెమలి అయితే ఇచ్చాడు. సో చుట్టూ రిమైనింగ్ మొత్తం ఇంకా ఇదే కలర్ కాంబినేషన్తో ఇదే డిజైన్ ప్యాటర్న్తో ఇచ్చేసారు. ఎంత పడింది ఈ శారీ? ఇది 22 పడింది. సో నేను యాక్చువల్లీ ఇది హైయెస్ట్ అన్నది ఇందాక, కాదండి ఇది హైయెస్ట్. ఇది వచ్చి 22, ఇందాక చూసి 21,000 అనమాట. ఎప్పుడు తీసుకున్నావు? సేమ్ పండగకేనా? పండగకి. ఎప్పుడు 3 years బ్యాక్? 3 years. మా పెళ్ళైన స్టార్టింగ్ ఇయర్ అనుకుంటా కదా. సో 3 years బ్యాక్ తీసుకున్నది శారీ వచ్చేసి. సో నెక్స్ట్ శారీ ఒకసారి బ్లౌజ్ డిజైన్ అయితే చూడండి. ఇక్కడైతే ఎక్కడ ఖాళీ అయితే లేదు, ఫుల్ డిజైన్ అయితే ఇచ్చేసారు. చూసారా ఇక్కడ వైట్ పూసలు విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో కొంచెం హెవీగా అయితే వేసారు. ఒకసారి చూడండి పికాక్స్ అయితే. ఒకసారి హ్యాండ్ చూసారా, సేమ్ ఈ హ్యాండ్ కూడా అదే పికాక్ డిజైన్స్ అయితే ఇచ్చేసాడు బార్డర్కి. మధ్యలో ఈ బ్లూ కలర్ చిన్న బోటీస్ అయితే ఇచ్చేసి డిజైన్ అయితే ఇచ్చేసారు. చూడండి చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఫ్రంట్ కూడా సేమ్ ఇదే డిజైన్ ప్యాటర్న్ అయితే వాడు కంటిన్యూ చేసేసారు హ్యాండ్కి. ఎంత ఎంత తీసుకున్నారు ఇప్పుడు ఇది వేయడానికి? ఇది 3000 తీసుకున్నాడు. సో దాని డిజైన్కి 3000 అయితే వాళ్ళు తీసుకున్నారంట డిజైన్ వేయడానికి. సో మనం ఒకసారి శారీ చూద్దాం, దీని శారీ ఎలాగుంది ఏంటి అని. అది 7 years బ్యాక్ 3000 అంటే ఓకే, మనకి ఇప్పుడైతే ఈజీగా 5-6,000 పడుతుంది. సో శారీ చూడండి ఒకసారి. శారీ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. లోపల బ్లూవా పింకా? ఓకే శారీ అంతా పింక్. ఏ పక్క వచ్చింది అసలు ఇది? ఈ పక్క ఎలా? నిజమ్మా. సో ఒకసారి శారీ ఏంటి మన కొంగు అయితే చూసేయండి ఎలా వచ్చింది డిజైన్ ఏంటి అని. చూసారా కింద అయితే బార్డర్ వచ్చేసి పెద్ద పెద్ద నెమళ్ళు అయితే ఇచ్చేసారు. ఈ లోపల మొత్తం లైన్స్ లాగా ఇచ్చేసి చిన్న స్క్వేర్ షేప్లో మనకి గోల్డ్ పట్టీలు అయితే ఇచ్చేసారు. సేమ్ అక్కడ అక్కడ ఫ్రంట్ అక్కడ ఏముందో సేమ్ డిజైన్ అయితే ఈ బార్డర్ కూడా ఇచ్చేసారు. సేమ్ నెమళ్ళు వచ్చేసి పెద్ద పెద్దగా. సో దీని కుచ్చులో ఒకసారి చూడండి, చాలా అంటే చాలా హెవీగా వేసారు. అసలు గ్యాప్ అనేదే లేదు. చూడండి కంటిన్యూగా 1 by 1 కంటిన్యూ అయితే చేసేసారు. ఎంత తీసుకున్నారు? ఇప్పుడు చాలా తీసుకుంటారు. ఇది 1500 2000 దాకా ఉండొచ్చు మేబీ. చూడండి ఎక్కడ అసలు గ్యాప్ అనేదే లేదు. చాలా అంటే చాలా బాగా వేసారు కదా. సో రిమైనింగ్ శారీ విషయానికి వస్తే చూడండి శారీ ఎలా ఉండిద్దంటే మనకు పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో చూసారా చిన్న చిన్న రెక్టాంగిల్ షేప్లో ఇదే డిజైన్ మొత్తం శారీ మొత్తం కంటిన్యూ చేశారు. బార్డర్ వచ్చేసి అక్కడ అది కింద బార్డరా పైన? ఇది పై బార్డర్. సో అక్కడ పై బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారు విత్ పికాక్స్ డిజైన్. సో కింద వచ్చేసి సేమ్ గ్రీన్ విత్ పికాక్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు. సో దీని కాస్ట్ వచ్చేసి ఎంత పడిందంటే ఎంత పడింది? నేను ఇప్పుడు చూసిన కాస్ట్లలో హైయెస్ట్ అనమాట 25,000 అంట. ఎక్కడ తీసుకున్నారు? కంచి. ఓకే, తిరుపతి దగ్గరలో ఉన్న కంచి దగ్గరికి వెళ్ళి అయితే మరి శారీ అయితే తీసుకున్నారంట. మేబీ తిరుపతి గుడికి వెళ్ళేసి వస్తూ రిటర్న్లో తీసుకొని ఉండొచ్చు. 6 years బ్యాక్. ఓకే 6 years బ్యాక్ 25,000 పెట్టి తీసుకున్నారనమాట. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఒక శారీ అయితే పెండింగ్ ఉంది, అదొకటి చూసేద్దాం. లాస్ట్ అదొకటి చూసేస్తే మన పట్టు చీరలు అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మన నార్మల్ శారీస్ 2000 3000 శారీస్ అవి ఉంటాయి కదా, అవి ఒకసారి అయితే వీడియో తీస్తాను. చూడండి ఇది వచ్చేసి మీకు తెలిసే ఉండేది క్లాత్ వచ్చేసి మెక్మెన్ క్లాత్ అంటాం కదా, చాలా స్మూత్గా ఉండిద్ది పట్టుకుంటే. అసలు చూడండి డిజైన్ ఎంత హెవీ అనిపిస్తుందో కానీ చాలా బాగుంది కదా. గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనమాట. చూడండి చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ చూసారా చాలా మెత్తగా ఉంది.
మెక్మెన్ క్లాతే కదా ఇది, మెక్మెన్ క్లాత్ అనమాట. సో ఇక్కడ చూడండి పికాక్స్ విత్ ఫ్లవర్స్ లాగా ఇచ్చేసాడు. సో హ్యాండ్ కూడా ఇదే ఫ్లవర్ అయితే కంటిన్యూగా వేసేసారు. ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అయితే లీవ్స్ లాగా ఇచ్చేసారనమాట. విత్ గోల్డ్ పూసలు ఉన్నాయి కదా వాటితో అయితే ఇచ్చేసాను. చూడండి కలర్ అయితే షేడ్ అవుతున్నాయి, ఇక్కడ ఇవి కొంచెం బ్లాక్ అవుతున్నాయి అనమాట. సో కొంచెం చూసి డిజైన్ అయితే వేయించుకోండి. సో హ్యాండ్ మొత్తం నీట్గా వేసేసారు. సో ఫ్రంట్ కూడా సేమ్ అదే డిజైన్ అయితే కంటిన్యూ చేశారు. చూసారా ఫ్రంట్ సేమ్ ఫ్లవర్ ఇచ్చేసేసి గోల్డ్ ఇవైతే వేసేసారు. ఇక్కడ మధ్య మధ్యలో అయితే చిన్న చిన్న బోటీస్ లాగా అలా ఇచ్చేసారు అనమాట హ్యాండ్స్కి. సో దీని శారీ ఎంత తీసుకున్నారు పిన్ని ఇది డిజైన్ చేయడానికి? 6,000. ఎన్ని ఇయర్స్ అయింది? 6 years బ్యాక్. ఓకే 6 years బ్యాకే ఇది 6,000 పడిందంట వర్క్ వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో శారీ చూడండి టోటల్ గోల్డ్ కలర్ అనమాట. గోల్డ్ విత్ సిల్వర్ థ్రెడ్ అయితే ఇచ్చేసాడు. సో శారీ మొత్తం ఇదే, ఎక్కడ కలర్ అయితే ఎక్స్ట్రా ఏ కలర్ అయితే లేదు. సో మొత్తం ఒకటే కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చాడు. చూసారా సిల్వర్ విత్ గోల్డ్ అనమాట. సో మొత్తం ఇక్కడ కొమ్మలు చిన్న లీవ్స్ ఫ్లవర్ టైప్లో ఇచ్చేసారు డిజైన్ వచ్చేసి. ఇంకా కింద బార్డర్ విషయానికి వస్తే పికాక్స్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు. రెండు ఒకటే కదా. సో సేమ్ ఈ పైన బార్డర్ కింద సేమ్ ఇచ్చేసారు అనమాట. కొంచెం ఇది ఎక్స్ట్రా కొంచెం పెద్దగా ఉంది కానీ బట్ డిజైన్ అయితే సేమ్ అనమాట. సో కొంగు విషయానికి వస్తే ఇది కొంగు ఇది చూపించు చాలా. సో ఇది వచ్చేసి ఇది కొంగు డిజైన్ అనమాట. సో మనకి ఏంది మల్టిపుల్ కలర్స్ ఉంటే మనకు కొంచెం మంచిగా అనిపించేది. సో సేమ్ కలర్ కాబట్టి మీకు డిజైన్ అయితే అంత వేరియేషన్ అర్థం కావట్లేదు. బట్ ఇది వచ్చేసి కొంగి పార్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి చూసారా ఇక్కడ నెమళ్ళు వచ్చేసాయి. ఇక్కడ నెమల్ డిజైన్, ఇవేమో లీవ్స్ డిజైన్ అయితే ఇచ్చేసారు. ఇందులో వచ్చేసి దీని ఈ కుచ్చులు సార్ డిజైన్ అయితే చూసేయండి. మరి హెవీ కాకుండా సింపుల్గా ఇచ్చేసారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంత పడింది పిన్ని దీని కాస్ట్ వచ్చేసి? అదే ఎంత వచ్చింది, ఎంత పడింది కాస్ట్? ఇది 15,000. దీని కాస్ట్ వచ్చేసి 15,000 అనమాట. సో ఇది రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి. సో రన్నింగ్ బ్లౌజ్ మొత్తం ఈ ఒకటే కలర్ ఉంది కదా, రన్నింగ్ బ్లౌజ్ ఏం బాగుండదని ఈ మెక్మెన్ క్లాత్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని ఈ మనకి ఏదైతే గోల్డ్ సిల్వర్ ఉంది కదా ఆ కలర్ కాంబినేషన్తో వర్క్ అయితే వేయించుకున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.